యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈ దినం మనం చూడబోతున్నాం. ఈ మొదటి 2 వచనాల్లో గ్రంథకర్త అయిన యోహాను యేసుక్రీస్తు ప్రభుని సృష్టికర్తగా చూపిస్తున్నాడు. ఇంకను ఏముందంటే ఈ మొదటి వచనములో ఆదియందు సృష్టికర్త అయిన యేసు ప్రభు ఆదియందు దేవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను. ఈ వాక్యము అనేది ఒక పేరు. ఈ వాక్యం అనేది ఒక పేరు, నామం. యేసు అని ఏ విధంగా నామం ఉందో వాక్యమే ఒక నామం అంట. ఒకసారి మనం ప్రకటన గ్రంథం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఈ వాక్యమే ఒక నామము అని చెప్పబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదవండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము పెట్టబడి ఉండెను. అక్కడ ఏం రాస్తున్నాడంట? దేవుని వాక్యం అను నామం. అంటే వాక్యమే ఏంటంటే అక్కడ పేరు, నామం. హల్లెలూయా. కాబట్టి గ్రంథకర్తని యోహాను సువార్త రండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఆదియందు వాక్యము ఉండెను. ఆ వాక్యమే ఏంటి? ఇప్పుడు నామం, పేరు. ఏమా? ఆ వాక్యమే ఒక పేరు. ఈ వాక్యము చూడండి, ఈ వాక్యము ఆదియందు అంటే ఏంటి అర్థం? ఈ భూమి ఆకాశము సృష్టించబడక మునుపు ఉన్న సంగతులు. అయ్యా, ఆదియందు అంటే ఈ భూమి ఏమి కూడా లేనప్పుడు ఆదియందు వాక్యం ఉండెను. చూడండి ఏం రాస్తున్నాడంటే, వాక్యము ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ వాక్యమే ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు? దేవుడు ఆయన. ఈ వాక్యమే దేవుడు. ఇంకేం చెప్తున్నాడు? 2వ వచనములో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగాను. చూడండి, గ్రంథకర్త ఏం చెప్తున్నట్టే, ఈ వాక్యం అనే యేసుక్రీస్తు క్రియేటర్, అంటే సృష్టికర్త, ఆయనే సృజించిన వాడు అని చెప్తున్నాడు. ఈయన ఆదియందు. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఎప్పుడు మనకి తెలుసు అంటే, ఈ శరీరధారికి లోకానికి వచ్చినప్పటి నుంచి మనకి తెలుసు. ఏమా? ఎప్పుడు వచ్చాడు? 2024 సంవత్సరం. అంతకుముందు ఈ భూమి ఉండింది, అంతకుముందు ఆకాశము భూమి ఉన్నింది. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమైంది ఎప్పుడు అంటే, ఆయన వచ్చి 2024 సంవత్సరము అయ్యింది. అంతకుముందు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, చూడండి, రెండవ వచనంలో చెప్తాడు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎక్కడున్నాడంట? దేవుని యొద్ద ఉన్నాడు. దేవుడు అనగా పాత నిబంధనలో అంతా కూడా యెహోవా అని పిలువబడింది పేరు. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అని చెప్తూ, మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసు అని పరిచయం చేస్తాడు కొత్త నిబంధనలో. కాబట్టి దేవుడు తన యొద్ద తన కుమారుడైన, కొత్త నిబంధనలు ఇంకా ఏం పరిచయం చేస్తాడంటే, యేసు ప్రభుని తన కుమారునిగా పరిచయం చేస్తాడు. తన కుమారుడు. హల్లెలూయా. ఇది ఒక కుటుంబం. ఒక కుటుంబంలో తండ్రి ఏ విధంగా ఉంటాడో, అదే విధంగా ఒక కుటుంబంలో కుమారులు ఏ విధంగా ఉంటారో, అలాగా ఇది దైవ కుటుంబం. ఇది దైవ కుటుంబం. కనుక ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు అంటే, యేసు ప్రభు అనే వాక్యము అమ్మా
యేసు ప్రభు తండ్రైన దేవుడు సమానులని అర్థము మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే ఏంటమ్మా? సమానులు అంటే తండ్రైన దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఆయనకి సంవత్సరాలు తరగవు ఏ విధంగా ఉందో, కొన్ని అధికారాలు ఉన్నాయో, కుమారుడైన యేసు ప్రభు కూడా అట్టే అధికారము ఉంది అనేది మనకు అర్థం. అంటే ఈక్వల్, సమానులు. అందుకనే మరొక దగ్గర ఎఫెసీ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన తండ్రిని విడిచిపెట్టే భాగ్యం అనుకోలేదంట, తండ్రితో సమానమైన వాడు అని అక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలే. చూడండి, దేవునితో సమానునిగా ఉన్న యేసు ప్రభు అని ఈ మాటకు మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు అక్కడ 6వ వచనంలో? దేవునితో సమానంగా ఉండుట అంటే దేవునితో ప్రభు అయిన యేసు కూడా ఎలాంటి వాడంట? సమానుడు. అంటే అధికారములో కావచ్చు, బలములో కావచ్చు, జీవించు సంవత్సరాల్లో కావచ్చు, దేవుని దైవత్వముకు ఉన్న ప్రతి లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసు అనేది మనకు అర్థమవుతుంది. రండి, యోహాను సువార్తలకు రండి. ఈ దినం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. సమస్తము అంటే ఈ ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము కూడా ఎవరి ద్వారా కలిగిందంట? యేసు ప్రభు ద్వారా కలిగింది. ఈ భక్తుడు యోహాను యేసు ప్రభును ఏం చూపిస్తున్నాడంటే ఒక సృష్టికర్తగా చూపిస్తూ ఉన్నాడు. సృష్టి ఏ విధంగా సృష్టించబడింది? దేవుడు సృష్టించాడు. ఆ వాక్యమే ఎవరంట? దేవుడు అంటుంది వాక్యం. చూడండి, మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సృష్టించిన ఈ సృష్టికర్తే దేవుడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ సృష్టికర్త అయిన వాక్యం అనే యేసు తండ్రికి కుమారుడుగా మనకు పరిచయం చేయబడింది. దేవుడు ఎంత శక్తిమంతుడో యేసు ప్రభు కూడా అంతే శక్తిమంతుడు. ఆయనే ఈ లోకాన్ని సృష్టించాడు అని రాయబడింది. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి వస్తే అక్కడ ఏం రాయబడింది? ఇప్పుడు సృష్టించిన వాడెవరు? ఇప్పుడు ఈ ఆకాశం భూమిని సృష్టించిన వాడెవడు? దేవుడు. ఆయనే యేసు ప్రభు. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును, అక్కడ ఎవరు సృష్టించడానికి రాయబడింది? దేవుడు. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. అంతే కదమ్మా? వాక్యమే దేవుడు. ఆ వాక్యమే దేవుడు అన్నప్పుడు 2వ వచనము చివరి లైన్లో ఏమంటుంది? సమస్తము ఆయన మూలంగా కలిగింది. అంటే సమస్తాన్ని సృష్టించింది ఎవరంట? యేసు ప్రభు. హల్లెలూయా. చూడండి, ఇంకా మనకు స్పష్టంగా కొలసి రాసిన పత్రికలో మనం వస్తే, కొలసి రాసిన పత్రికలో ఇంకా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు సృష్టికర్త అయిన యేసు ప్రభుని గురించి చెప్తాడు. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 ఈ 3 వచనాలు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఏంటంట? మళ్ళీ చదవండి 15వ వచనంలో. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. దేవుడు కనిపిస్తాడా? ఆయన అదృశ్యుడు అంటే కనబడిన వాడు. అదే రూపంలో కలిగిన వాడే యేసు ప్రభు కూడా. సమానులు అన్నాం కదా, ఏమా?
తండ్రితో సమానము కలిగిన వాడెవరు? యేసుప్రభు. దేవుడు ఏ యొక్క రూపంలో ఉన్నాడు, ఆయన కూడా అదృశ్యుడే. ఆ తండ్రి అయిన దేవుడు మనకు కనిపించడు. ప్రభు అయిన యేసు ప్రభు కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే అని గ్రంథకర్త చెప్తున్నా. అదృశ్య దేవుని స్వరూపై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. మనకు కనిపించేది కొంతమే. ఏం కనిపిస్తుంది మనకి? ఆకాశం కనిపిస్తుంది, ఆకాశంలో కొన్ని వస్తువులు కనిపిస్తుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తుంది. ఇంకా ఆకాశంలో కనబడనివన్నీ అయ్యా, ఆకాశంలో కనబడనివన్నీ మేఘాలు. చూడండి, ఆ యొక్క ఎన్నెన్నో ఆ యొక్క గ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి భూమి తీసుకోండి, భూమిలో ఎన్ని ఉన్నాయి? మన కంటికి కనిపించేది కొన్నియే, కనబడని ఎన్నో. ఇక్కడ ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఎంతో దూరం నుంచి మాట్లాడుతున్న స్వరం దేంట్లో నుంచి పోతుంది? స్వరం తరంగాలు కనిపిస్తాయా? కనబడనివి, కనిపించేది, మనకి రేపొద్దున ఇంకా బయలుపడేది, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా కొన్ని బయలుపడేది, ఎన్ని ఉన్నానో సరే ఆయనే సృజించిన వాడు, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా కొన్ని మాటలు రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. హెబ్రీ 1వ అధ్యాయం 1, 2, 3. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చూడండి, ఇక్కడ పూర్వదినములో దేవుడు ఎవరితో మాట్లాడాడంట? అంటే పాత నిబంధనలో కనిపించే దేవుడు తండ్రైన దేవుడు. అర్థమవుతుందయా? పాత నిబంధనలో దేవుడు ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తలతో మాట్లాడాడు. ఆయన ఏమని రాయబడింది? మాట్లాడిన దేవుడు అంటే ఆయన తండ్రి అని మనకు అర్థం వస్తుంది. 2వ వచనములో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ఎక్కడ కూడా ఈ సృష్టించిన ఆయనే సృష్టించాడు. ఎవరు? యేసు ప్రభువే సృష్టించాడు. కానీ పాత నిబంధనలో ఎక్కడ కూడా ఆయన ఛాయారూపకంగా ఆయన అక్కడక్కడ బయలుపరుచుకుంటూనే ఉన్నాడు, కానీ ఆయన చూసేవారు ఎవరు కూడా లేడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి నడిపించింది పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండింది ఎవరు? యేసు ప్రభువే. కానీ వాళ్ళు గ్రహించడానికి వీల్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన తండ్రైన దేవుడు, కానీ అగ్ని స్తంభములో రాత్రి మేఘ స్తంభములో వారిని నడిపించుకుంటా వచ్చింది ఎవరు అంటే యేసు ప్రభువే. ఇంకా చెప్తాడు, ఎర్ర సముద్రములో వాళ్ళు దాటారు కదా, అందరూ నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారంట. అందరూ ఒకే బండలో నుంచి తాగారంట నీళ్ళు, ఒకే ఆత్మ సంబంధమైన పానం చేశారంట. ఆ బండ ఎవరు అంటే క్రీస్తు అని చెప్పి రాస్తాడు ఒక దగ్గర, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో. ఒకసారి చూద్దాం, అక్కడ మనకు అర్థం అవడానికి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. ఎర్ర సముద్రం నుంచి అందరూ సముద్రంలో నుంచి వచ్చారు కదా ఇశ్రాయేల్ ప్రజలు, అక్కడే అందరూ బాప్తిసం తీసుకున్నారంటే రాయిస్తున్నాడు. రాస్తూ ఏమన్నాడంటే చూడండి, 2వ వచనం నుంచి చదవండి. 10వ అధ్యాయం 2వ వచనం నుంచి. 1 కొరింథీ 10వ అధ్యాయం 2. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములో ఏం చేశారంట? అందరూ ఒకేసారి బాప్టిజం ఆత్మ సంబంధం ఇవ్వబడింది. అప్పుడే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఏం ఆహారం? మన్నా.
పూజించారు. అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. పాత నిబంధనలో యేసు ప్రభుని చూశారా వాళ్ళు? ఆత్మస్వరూపుడిగా ఆయన బయలుపరుచుకుంటూనే వస్తూ ఉన్నాడు. అక్కడక్కడ ఛాయారూపంగా ఆయన కనిపిస్తూనే వస్తున్నాడు. ప్రతి దాంట్లో యేసు ప్రభు పాత్ర ఉంటూనే ఉంది. కానీ ఆయన అదృశ్య దేవుడు. హల్లెలూయా. ఆ సినాయి పర్వతంలో కూడా యేసు ప్రభు సినాయి పర్వతంలో కూడా దేవుడు మాట్లాడుతుంటే ఆయన స్వరమే విన్నారు, కానీ రూపం చూశారా? అదృశ్య దేవుడు. ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆయన పరమ తండ్రి ఈ దినాల్లో తన కుమారుడి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు ఈ మాట. రండి, ఎబ్రీలు రాసిన పత్రిక ఇందాక మనం చదివింది మొదటి అధ్యాయం. పూర్వకాలమందు దేవుడు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా ఆ పాత నిబంధనలంతా కూడా దేవుడు మాట్లాడిందే. ఎవరి ద్వారా మాట్లాడాడు అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడు. ఆయన స్వరం మాత్రమే వింటున్నారు. అయితే 2వ వచనంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను, ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. చూడండి, ఏం నిర్మించాడంట? ప్రపంచములు. అంటే పైన ఆకాశం, కింద భూమి అంతా కూడా దేవుడు ఎవరి ద్వారా సృష్టించాడు? తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్తలో చెప్తున్న మాట, యేసు ప్రభుని సృష్టికర్తగా మనకు బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కనుక చదవండి 1-2 వచనములు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. ఈ సృష్టి కార్యం అంతా కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రాణంతో ఉన్న ప్రతి జంతువు, ప్రతి ప్రాణంతో ఉన్న ప్రతిదానికి కూడా జీవం ఉంది. మనకు మాత్రమే కాదు, దేవుని మాట వింటుంది అది. సముద్రము ఒకసారి తుఫాను వచ్చేస్తే ఆగు అని యేసు ప్రభు చెప్పాడు, వెంటనే ఆగిందే లేదా? సముద్రం ఆయనకి లోబడిందే లేదా? గాలి ఆయనకి లోబడిందే లేదా? ఎందుకు? దాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి. అర్థమవుతుందా? దాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఆయనకి లోబడకుండా ఎవరికి లోబడుతుంది? అందరూ యేసు ప్రభుతో ఉన్న శిష్యులు బెత్తరపోయి, ఈయన ఎలాంటి, ఈయన ఏమో అని వారు ఆశ్చర్యపడిపోయారు. ఈయన మాటకు లోబడుతుందే, గాలి లోబడుతుందే, సముద్రము నీళ్లు నిమ్మలమైపోయిందే అని ఆశ్చర్యపడిపోతున్నారు తనతో పాటు ఉన్న శిష్యులు. ఆయనే సృష్టికర్త. హల్లెలూయా. తర్వాత 3వ వచనం నుంచి మనం చూస్తే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, యేసు ప్రభుని ఏం చెప్తున్నట్టే లోకమంతటికి వెలుగుగా చూపిస్తున్నాడు. యేసు ప్రభుని లోకమంతటికి వెలుగుగా చూపిస్తున్నాడు. ఇంకొక చూపిస్తున్నాడు ఏంటంటే చీకట్లో ప్రకాశించే యేసు అని చూపిస్తున్నాడు. అమ్మా ఉన్నాయా? ఈ 2 ఉన్నాయా ఈ మాటల్లో? చదవండి, మరలా చదవండి. 3వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలలేదు. 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు. మనుషులందరికీ వెలుగు, ఒక్కరికి కాదు, ఒక్కరికి మాత్రమే కాదు, మనుషులందరికీ వెలుగు. ఏ వెలుగు అంటే ఇప్పుడు ఉన్న ఈ పగలు రాత్రి ఈ వెలుగు కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా? మనం చూస్తున్న ఈ పగటి వేళ చూస్తున్న ఈ వెలుగు కాదు, ఇది మన భౌతికానికి ఉపయోగపడే వెలుగు. అయితే మనలో ఉన్న ఒక ఆత్మ, అంతరాత్మ, ఆధ్యాత్మిక జీవితానికి వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువే. అని చెప్పండి గట్టిగా. ఆధ్యాత్మిక జీవితానికి వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువే వెలుగు. లోకాన్ని అంతటికి వెలుగు ఆయన.
ఆయనలో జీవం ఉండెనో ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. చూద్దాం తర్వాత ఇంకేం చెప్తాడంటే, ఆ వెలుగు చీకట్లో ఏమవుతుంది? గట్టిగా చెప్పండి, ఏమవుతుందంట? ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని. కాబట్టి గ్రంథకర్త ఏం చెప్తున్నంటే, యేసు ప్రభు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే ఏంటి? లోకంలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వెలుగులోనికి వస్తారు, వెలిగింపబడతారు, ప్రకాశింపబడతారు, వెలుగులోనికి వస్తారు. ఆయన అనగా యేసు ప్రభు ప్రతి మానవునికి ఏదంట? వెలుగు. ఆయన ద్వారానే మనం వెలిగించబడతాం. ఆయన ద్వారానే మన అంతరాత్మ, మన ఆధ్యాత్మిక జీవితం వెలిగించబడుతుంది. చూడండి దీని విషయం ఏం చెప్తాడంటే, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, పూర్వము మీరు చీకట్లో ఉన్నారు అని రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. వెలిగింపబడడం అంటే ఏంటి? యేసు ప్రభు వెలుగులోనికి రావడం అంటే ఏంటి? మీరు పూర్వమందు చీకటి అయ్యి ఉన్నారు. అమ్మ చూస్తున్నారా? అందరూ వాక్యాన్ని చూస్తున్నారా? చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథం చూడండి, అందరూ చదవండి ఒకసారి. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయ్యి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలిగింపబడి ఉన్నారు. ముందు ఏముగా ఉన్నారు? మీరు చీకటిగా ఉన్నారు. చీకటిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే, చీకటిలో మీరు ఎట్టుపోతున్నారో మీకు ఏమ్మా, చీకటిలో ఎట్టుపోతున్నారో మీకు ఏమ్మా, చీకట్లో ఎట్టుపోతాం మనకు తెలుసా? మార్గం ఏంటో మనకు తెలుసా? మంచిదేంటో తెలుసా? చెడుదేంటో తెలుసా? ఏమి తినాలో ఏమి తాగాలో తెలుసా? ఎవరిని ఆరాధించాలో తెలుసా? ఏమీ లేదు. మునుపు మీరు చీకట్లో ఉన్నారు. దీనికి అర్థం చేసుకోండి ఒకసారి. దీన్ని అట్టబెట్టుకోండి ఒకసారి. యోహాను సువార్తల పత్రికకు రండి ఒకసారి. యోహాను పత్రిక ఒకసారి వస్తే, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక అట్టే ఉండండి. దీన్ని అర్థం చేసుకుందాం ఈసారి. యేసు ప్రభు వెలుగులోనికి రావడం అంటే ఏంటి? చూడండి, చీకట్లో మనకి ఏమీ కూడా అర్థం అవ్వదు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయానికి వస్తే, 10-11 చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11. తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. చూడండి ఇక్కడ అర్థం చేసుకోండి. తన సహోదరిని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతనికి ఏం చేసిందంటే, తన కన్నులకు గుడ్డితనము కలగ చేసింది. కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అర్థమైందమ్మా? ఇప్పుడు చీకట్లో పోవడం అంటే, మన కళ్ళు ఉంటాయి అయ్యా, మనకి కళ్ళు ఉంటాయి కానీ కనిపిస్తుందా? ఎక్కడికి పోతున్నావు కనిపిస్తుందా? ఎక్కడ వెలుగు లేదు. నువ్వు చీకట్లో నడుస్తున్నావు కానీ ఎట్టు పోతున్నావో ఎవరికి తెలీదు. అలాంటి స్థితిలో ఉన్నాము మనం మునుపు. అలాంటి స్థితిలో ఉన్నాం మనం మునుపు. ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మనము వెలుగులోనికి వచ్చాం. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కారణం చేత నీకు అంత స్పష్టంగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే, చూడండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక వస్తే, ఇప్పుడు మనం చదివిన మాట ఏం చదివామంటే, మీరు మునుపు చీకట్లో ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలిగింపబడి ఉన్నారు. వెలిగింపబడితే ఇప్పుడు ఏమైంది చూడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో ఏమవుతుంది వెలుగులో? అమ్మ అర్థమవుతుందా? మునుపు చీకట్లో ఏమన్నా కనిపించిందా? కనబడదు. ఇప్పుడు వెలుగులో నీకు అంత కనిపిస్తుంది. ఏమి కనిపిస్తుంది అంటే మంచితనము కనిపిస్తుంది. అంటే నువ్వు వెలుగులోకి వచ్చిన తర్వాత ఏది మంచిది ఏది చెడ్డది రెండు నీకు కనిపిస్తుంది.
అది అర్థమవుతుందా? ఏది మంచిది ఏది చెడ్డది రెండు కూడా ఏది ఎంచుకుంటావు? ఏది ఎంచుకుంటావు? అవునా కదా? వెలుగు ఫలం ఏంటంట? మంచిది. మంచిది నువ్వు ఎంచుకుంటావు. ఇప్పుడు మంచిగా ఎంచుకుంటున్నావు నువ్వు. అర్థమవుతుందా? తర్వాత ఇంకా చూడండి, నీది మనుషులు ఒక పక్క పాపము ఒక పక్క నీతి కార్యాలు రెండు ఉంటే ఏది ఎంచుకుంటావు? ఇప్పుడు నీతిని ఎంచుకుంటావు. అర్థమవుతుందమ్మా? మంచి వెలుగులో ఏం కనిపిస్తుంది నీకు? అంత స్పష్టంగా కనిపిస్తుంది. చెడు పాపం అంటే ఏంటి, ఏమి చేస్తే పాపంలో పడిపోతాం, ఏమి చేస్తే పాపంలో నుంచి బయటపడతాం, ఏది నీతిమైన కార్యాలో నీకు అంత స్పష్టమైన తర్వాత నువ్వు నీతిని ఎంచుకుంటావు. హల్లెలూయా. తర్వాత ఇంకా సత్యం, ఒక పక్క అబద్ధం, ఒక పక్క అసత్యం, ఒక పక్క సత్యం రెండు కనిపించినప్పుడు నువ్వేం ఎంచుకుంటావు? సత్యాన్ని ఎంచుకుంటావు. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందమ్మా? వెలుగులో నీకు సమస్తము నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. శరీర క్రియలేంటో ఆత్మక్రియలేంటో కనిపిస్తుంది. అమ్మ అర్థమవుతుంది? శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి, ఆత్మక్రియలు స్పష్టమై ఉన్నాయి. రెండిట్లో ఏది ఎంచుకుంటావు? ఆత్మ సంబంధమైన క్రియలు ఎంచుకుంటావు. నువ్వు ఏది మాట్లాడాలో, నీ నోటి ద్వారా ఏ మాటలు వస్తే మంచిదో, ఏ మాటలు రాకుండా చూసుకోవాలో నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకనే రాస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఏమంటాడంటే, చదవండి ఏమంటాడు? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు, నీ నోట్లో నుంచి రాకూడదు. చూడండి, ఇది పరిశుద్ధులకు. చూడండి, ఏ మాటలు రావాలో ఏ మాటలు రాకూడదో నీ నోట్ల నుంచి బూతు మాటలు. తర్వాత మాటల గురించి చెప్తాడు అక్కడ 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏ మాటలు రావాలో ఏ మాటలు రాకూడదో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు వెలుగులోకి వచ్చావు కాబట్టి. అర్థమవుతుంది? మునుపు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీకేం అర్థం అవ్వదు. ఏ మాటలు మన నుంచి రావాలా, ఏ ప్రవర్తన ప్రవర్తించాలా, ఏ క్రియలకు దూరంగా ఉండాలా, ఏ క్రియలు చేయాలా, దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది అయిష్టం తెలుసా? చీకట్లో ఉన్నంత వరకు మనకేమీ కూడా తెలియదు. మన కళ్ళతో ఏమి చూడాలా, ఏం చూడకుండా మన కళ్ళు జాగ్రత్త పరచుకోవాలా నీకు స్పష్టంగా తెలుసు. అర్థమవుతుందమ్మా? నీ ముందు నీ సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో నువ్వు ఏమి చూడాలా ఏమి చూడకూడదా నీకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఏది నిన్ను పాపంలో నడిపిస్తుంది, ఏది దేవుని మార్గంలో నడిపిస్తుంది స్పష్టంగా నీకు తెలుసు. అర్థమవుతుందమ్మా? ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు నీలోకి వస్తే సమస్తం నీకు తేటగా కనిపిస్తుంది. చీకట్లో ప్రకాశిస్తున్న యేసు, చీకట్లో అనగా లోకంలో యేసు ప్రభు ప్రకాశిస్తున్నాడు. ఈ వెలుగు కాదు, ఈ పగలు కనిపించే ఈ 12 గంటల వెలుగు కాదు. నీ ఆధ్యాత్మిక వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువే. హల్లెలూయా. ఈనాడు యేసు ప్రభులోనికి వెలిగింపబడ్డాము కాబట్టి మనం పాపాన్ని వదిలిపెట్టి, పాప సంబంధమైన క్రియలు వదిలిపెట్టి నీతిని ఎంచుకున్నాం. హల్లెలూయా. చెడ్డ వాటిని వదిలిపెట్టి, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తనలు, చెడు మార్గాన్ని వదిలిపెట్టి ఏ మార్గాన్ని ఎంచుకున్నామంట? మంచితనాన్ని ఎంచుకున్నాం. అర్థమవుతుందయ్యా? అదే నీతి. చదవండి ఆ యొక్క 5వ అధ్యాయము 9వ వచనంలో ఏంటంట? వెలుగు ఫలం ఏంటంట? మంచితనం. మంచితనం. ప్రతి విధమైన చెడును నువ్వు ఏం చేసి ఉంటావు? ఏం చేసావు? ఇప్పుడు నీవు అర్థం చేసుకొని ఇది చెడు, ఇది మంచిది కాదు అని నీవే గ్రహించి దాన్ని ఏం చేసావు? వదిలిపెట్టావు. మంచితనాన్ని ఎంచుకున్నావు, కోరుకున్నావు. తర్వాత నీతిని ఎంచుకున్నావు, పాపాన్ని వదిలిపెట్టావు, పాపపు క్రియలు వదిలిపెట్టావు, పాపాన్ని కల్పించే నీ శరీరాన్ని అపవిత్రపరిచే వాటిని వదిలిపెట్టావు, నీతిని ఎంచుకున్నావు. తర్వాత సత్యం, అసత్యం, అబద్ధం అవన్నీ కూడా వదిలిపెట్టావు, సత్యాన్ని ఎంచుకున్నావు. కారణం ఆ వెలుగులో, యేసు ప్రభు వెలుగులో నీకు సమస్తము కనిపిస్తుంది కాబట్టి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు.
ఈ వెలుగులోకి రానంత వరకు మనుషుడికి ఏమి అర్థం కాదు. అయ్యా, మనుషులు ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి తాగకూడదు, అయ్యా ఏమి తాగాలా, ఏమి తాగకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా నీకు అర్థమవుతాయి. మత్తు పదార్థాలు, దాని జోలికి పోకుండా నువ్వు జాగ్రత్త పడతావు. అది చెడు అని నీకు గ్రహించినప్పుడు. ఎప్పుడు గ్రహిస్తావు? యేసు ప్రభు వెలుగు నీలోకి వచ్చిన తర్వాత. కాబట్టి దేవునికి విరోధమైన క్రియలన్నీ కూడా ఎప్పుడు ద్వేషిస్తావు? దేవునికి నచ్చనివన్నీ కూడా ఎప్పుడు నువ్వు తొలగిస్తావు? ఆ వెలుగు నీలోకి వచ్చిన తర్వాత. ఇది చెడు, ఈ చీకటిలో వెళ్తే మనకు నరకమే గతి, ఈ చీకటి ప్రవర్తనలో చేస్తే మనకు నరకమే గతి అని నువ్వు గ్రహించిన తర్వాత వెలుగులోనికి వస్తావు. ఈ వెలుగు నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వెలుగు ద్వారా, ఈ ఆధ్యాత్మిక వెలుగు ద్వారా, యేసు ప్రభు ఆ వెలుగు ద్వారా నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవం. అంటే నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళరు. అంటే ఈ వెలుగు ద్వారానే, ఈ వెలుగులో నడిస్తేనే చిన్నగా ఎక్కడ చేరుస్తుందంటే మనకు నిత్య జీవానికి చేరుస్తుంది. ఈ వెలుగులోనికి రాకపోతే చీకట్లోనే ఉంటాం. చీకట్లో మనము ఏమీ అర్థము కాదు. ఏది మంచో ఏది చెడో అర్థం కాదు. ఏది చేయాలో ఏది చేయకూడదో అర్థం కాదు. పెద్దలు చెప్తా ఉంటారు, కానీ నీ బుర్రకు ఎక్కదు. అర్థమవుతుంది? పెద్దలు ఒక పక్క చెప్తా ఉంటారు, ఇది చెడు కార్యము, ఇది చెడు బుద్ధి, చేయవద్దు అంటారు, కానీ అర్థమవుతుందా? అర్థం కాదు. అన్నీ మంచిదే అనుకుంటావు, అన్నీ చేసే పనిలే అనుకుంటావు. కొన్ని చేసేది ఉంటాయి, కొన్ని చేయకూడదు ఉంటాయి, కానీ నీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ యేసు ప్రభు అనే వెలుగు నీలోకి వచ్చినప్పుడు నీకు సమస్తము తేటపడుతుంది. మనం నడవలసిన మార్గాన్ని మనం ఎంచుకుంటాం. వెలుగు ఫలాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. రండి యోహాను సువార్తకు రండి. నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. ఈనాడు 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు. ప్రతి మనిషికి వెలుగు ఎవరు అంటే ప్రతి మనిషికి వెలుగు ఎవరంటే ఎవరంట? యేసు ప్రభువే. ఆధ్యాత్మిక వెలుగు, నీ అంతరాత్మ, నీలో ఉన్న ఆత్మకు వెలుగు ఎవరు అంటే యేసు ప్రభు. నీ అంతరాత్మను మంచిగా తీర్చిదిద్దేది ఎవరు అంటే యేసు ప్రభు. ఆ వెలుగు నువ్వు కలిగి ఉండాలి. ఆ వెలుగు నీలోకి రావాలి. నీలోకి రానంత వరకు నువ్వు చీకట్లోనే ఉంటావు. ఏమీ అర్థం కాదు. మంచి ఏంటో చెడేంటో ఏమీ అర్థం కాదు. పాపమేంటో పుణ్యమేంటో ఏమీ పెద్దలు చెప్తూ ఉంటారు, తెలివిగల వాళ్ళు చెప్తూ ఉంటారు, జ్ఞానవంతులు చెప్తుంటారు, కానీ నీకు అర్థమో కాదు. నీ వెలుగులో నువ్వు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. చీకట్లో ఏమవుతుందంట? 5వ వచనంలో ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది, కానీ చీకటి గ్రహించట్లేదు. లోకంలో యేసు ప్రభు అనే వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎవరైతే ఆ వెలుగును చూసి గ్రహిస్తారో, లోకం నీకు చెప్తుందో, లోకము యేసు ప్రభు ఎదుగు రాండి అని నీకు చూపించదు వెలుగుని. అర్థమవుతుందమ్మా? ఈ లోకము నిన్ను యేసు ప్రభుని పరిచయం చేయదు. సువార్త ద్వారా యేసు ప్రభు మాటలు వింటూ ఉండగా ఆ వెలుగు నిన్ను తాకుతుంది. నువ్వు ఆ సువార్తకు విధేయుడవుతే, ఆ సువార్త మాటలు నువ్వు వింటే, యేసు ప్రభు వాక్యం నువ్వు వింటే ఆ వెలుగు నిన్ను తాకుతుంది. నువ్వు విశ్వసిస్తే, నువ్వు చేర్చుకుంటే నీలోనికి వస్తుంది, నిన్ను వెలిగిస్తుంది. లోకం నిన్ను వెలిగింపదు. 6వ వచనం చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చారు. ఇప్పుడు ఆ వెలుగును గురించి చెప్పే మనుషుడు కావాలా? లేకపోతే వెలుగు అంటే ఏది, చీకటి అంటే తెలుసా? తెలుసా? అదే సువార్త.
సువార్త చెప్పే బోధకులు కావాలి. సువార్త ద్వారానే యేసు ప్రభు వెలుగుని నువ్వు పొందుకుంటావు, పరిచయం అవుతుంది. లోకం నీకు చెప్పదు. లోకంలో ప్రకాశిస్తుంటుంది, కానీ చెప్పే వ్యక్తి కావాలి. అందుకనే యోహాను వచ్చాడు, బాప్తిస్మిచ్చే యోహాన్. ఎవరిని గురించి చెప్పాడు ఆయన? వెలుగుని గురించి చెప్పాడు. ఎవరిని గురించి చెప్పాడమ్మా? వెలుగు ఎవరు? యేసు ప్రభువే వెలుగు. ఆయన్ను విశ్వసించేటట్లుగా ఈయన సాక్ష్యం, ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా వచ్చాడు. కానీ యోహాను వెలుగు కాదు, వెలుగును గూర్చి, యేసు ప్రభును గూర్చి, ఆది యందున్న వాక్యాన్ని గూర్చి చెప్పడానికి సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. 9వ వచనం చూద్దాం, ముగించుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. వెలిగించడమే దేవుని పని. హల్లెలూయా. ఆరిపోయిన జీవితాలను, చీకట్లో ఉన్న బ్రతుకులను, చీకట్లో ఎటుపోతున్నారో తెలియని బ్రతుకులను వెలుగులోనికి తీసుకురావడమే దేవుని యొక్క చిత్తము. అందుకొరకే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆది నుండి ఆయన అక్కడక్కడ అనేక కార్యాల్లో యేసు ప్రభు యొక్క ఛాయారూపంగా కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు అంటే ఎవరో వారికి తెలియట్లేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని సమూహంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించినా కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. అదే వెలుగు శరీర దాల్చి ఈ లోకానికి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు యేసు ప్రభుని విశ్వసించడం అంటే ఏంటి అంటే వెలుగులోనికి రావడం, సత్యాన్ని తెలుసుకోవడం, నీతిమంతులుగా మార్చబడడం, మంచితనాన్ని కలిగి ఉండడం. ఎక్కడ జరుగుతుంది ఇవి? ఎవరి ద్వారా జరుగుతుంది? వెలుగు కావాలి నీకు. హల్లెలూయా. వెలుగు కావాలి. ఆ వెలుగే యేసు ప్రభు. ఆయన నీ అంతరాత్మ, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెలిగిస్తే ఏది మంచో ఏ చెడో తెలుసుకుంటావు. ఏది చేయాల్సిన పనిలో, ఏది చేయకూడని పనిలో తెలుసుకుంటావు. ఏ మార్గంలో పోవాలా, ఏ మార్గంలో పోకూడదు అనేది తెలుసుకుంటావు. ఏ ప్రవర్తనలు చేయాలా, ఏ క్రియలు చేయకూడదని తెలుసుకుంటావు. ఇవన్నీ తెలుసుకోవాలంటే యేసు ప్రభు వెలుగు నీలో ఉండాలి. మనమందరూ కూడా యేసు ప్రభుని విశ్వసించాం, వెలిగింపబడ్డాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వెలిగింపబడ్డాం. కనుక ఒకవేళ ఇంకను మన జీవితాల్లో యేసు ప్రభు వెలుగును మనం చేర్చుకోకపోతే, యేసు ప్రభుని చేర్చుకోకపోతే మనం ఇంకను చీకట్లోనే ఉన్నవారం. చీకట్లో మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. మనం చేసిందంతా మంచిదే అనుకుంటాం, మనం చేసేదంతా కూడా మంచిదే అనుకుంటాం, కానీ మంచివి కావు. ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకోవాలంటే నువ్వు వెలిగింపబడాలి. యేసు ప్రభుని నువ్వు చేర్చుకోవాలి. పాపానికి దూరంగా ఉండాలంటే యేసు ప్రభుని చేర్చుకోవాలి. నీతిమంతులుగా మార్చబడాలంటే యేసు ప్రభుని చేర్చుకోవాలి. ఆయన నిన్ను వెలిగిస్తాడు. నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని ఏం చేస్తున్నామా? వెలిగిస్తుంది. నువ్వు వెలిగింపబడాలి. వెలిగింపబడితేనే కార్యాలు జరుగుతాయి. చెడును దూరపరుస్తావు, మంచిని ఎంచుకుంటావు. ఈనాడు ఈ 9 వచనాల్లో ఈ గ్రంథకర్త మనకు చెప్పే విషయాలు ఏంటంటే, యేసు ప్రభు దేవుడు అని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడయ్యా? అవునా కదా, దేవుడే కదా. వాక్యమే ఎవరంట? దేవుడు. రెండవది, యేసే సృష్టికర్త. అయ్యా యేసే అంతే కదా, ఆయనే కదా మొత్తం సృష్టించాడు. భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించింది ఆయనే. కనుక ఆయనే వెలుగు అని చూపిస్తున్నాడు. ప్రతి మనిషికి వెలుగు, ఒకరిద్దరు కాదు. ఏ ఊరన్నా, ఏ దేశమన్నా, ప్రతి వారు చీకట్లో పాపంలో ఉన్నారు. పాపంలో నుంచి వెలిగించబడాలంటే యేసు ప్రభు యొద్దకి రావాలి. వెలుగు చూపిస్తున్నాడు యేసు ప్రభు. కనుక ఈనాడు సృష్టికర్తని మన అవగాహన తెచ్చుకొని
ఆయనే సమస్తాన్ని సృష్టించాడని మనం విశ్వసించి ఆయన దేవునిగా ఆరాధించాలి. హల్లెలూయా. దేవునిగా ఆరాధించాలి. ఆయన సమానుడు, దేవునితో సమానుడు. దేవుడు ఎంత కృప కలిగిన వాడో యేసు ప్రభు కూడా అంత కృప కలిగిన వాడు. దేవుడు ఎంత అధికారం కలిగిన దేవుడో యేసు ప్రభు కూడా అధికారం కలిగిన దేవుడు. ఈక్వల్, సమానుడు, సమానత్వం, దైవత్వములో సమానత్వము తండ్రైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి 9 వచనాల్లో యేసు ప్రభు నిజమైన వెలుగు, లోకానికి వెలుగు. ఈ వెలుగు కాదు, ఇది మన ఆధ్యాత్మిక, శారీరకంగా, భౌతికంగా వెలుగు. ఇవి కూడా ఆయనే సృష్టించండి. ఈ వెలుగు కూడా ఎవరు సృష్టించింది? ఆయనే. కానీ యేసు ప్రభు అనే వెలుగు మన ఆధ్యాత్మిక జీవితానికి వెలుగునిస్తుంది. కనుక ఈనాడు ఈ 9 వచనాల్లో యేసు ప్రభుని సృష్టికర్తగా ఇంకా నువ్వు చూడకపోతే ఇప్పటి నుంచి నువ్వు సృష్టికర్తగా చూడు. యేసు ప్రభు ఆది యందు ఉన్న దేవుడు. ఆయన 2024 సంవత్సరంలో అప్పటి నుంచే దేవుడు కాదు ఆయన. అయ్యా, 2024 నుంచే దేవుడు కాదు ఆయన. ఆది నుండి ఆది నుండి ఏంటమ్మా? ఆది నుండి అంటే ఎప్పుడు? ప్రారంభం నుంచే దేవుడు. ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయనే దేవుడు. కాబట్టి ఆయనను నీ హృదయంలో చేర్చుకొని నువ్వు ఆయన్ని ఆరాధించు. ఆ వెలుగు నిన్ను తాకితే, ఆ వెలుగు నీలోకి వస్తే నీ జీవితం అంతా కూడా వెలుగుమయమై మంచితనాన్ని కోరుకుంటావు, సత్యాన్ని కోరుకుంటావు, నీతిగా జీవిస్తావు. ఇవన్నీ నీకు కలుగుతాయి. ఒకవేళ ఆ వెలుగు నీలోకి రాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? అంతే మంచిది చేస్తున్నావు. ఆదివారం వస్తాం, యథావిధంగా సినిమాలు చూస్తాం. ఆదివారం వస్తాం, యథారీతిగా బూతు మాటలు మాట్లాడతాం. ఆదివారం వస్తాం, యథావిధంగా మనం చేయాల్సిన 10 పనులు, చెడు క్రియలు చేస్తాం. కాబట్టి మంచిదేదో చెడుదేదో ఇంకా నువ్వు గ్రహించకపోతే వెలుగు నీలో నిజంగా రానట్టే, దేవుని వెలుగు నీలో లేనట్టే. కనుక సత్యం వైపు కాకుండా అసత్యం వైపు పోతున్నావు అంటే ఇంకా దేవుని వెలుగు మనలో లేనట్టే. ఇంకా మన జీవితాల్లో పాపపుకు సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉంటే, నీతిమంతులుగా ఇంకా యేసు ప్రభునందు విశ్వసించి రాకపోతే ఇంకా మనం చీకట్లో ఉన్నట్టే. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు నీతిమంతులని చెప్పబడింది. అంటే వెలిగింపబడి పాప సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటూ మన నీతిగా బతికే వారే నీతిమంతులు అని చెప్పబడుతుంది. ఇంకా మనం పాపపు క్రియలు మనలో ఉంటే ఇంకా మనం వెలిగింపబడలేనట్టే.